గురువుగారు. చాందోగ్య ఉపనిషత్తులో కథలు ఉన్నాయని గతంలో వీడియోలు చెప్పారు మీరు. ఇక ఇందులో రైకుని కథ, సంవర్గ విద్య గురించి చెప్పండి. అమ్మ మీరన్నట్టుగా ఈ ఛాందోగ్యోపనిషత్తులో కథలు ఉన్నాయి. ఈ హ్మ్. కథల హ్మ్. ద్వారా మనకు ఈశ్వరతత్వం, బ్రహ్మతత్వం మనకు తెలియబడుతుంది హ్మ్. నిజంగా. హ్మ్. ఇందులో రైకుని కథ, సత్యకాముని కథ 2 ఉన్నాయి. మీరు రైకుని కథ అడిగారు. ఈ రైకుని ఈ కథ ద్వారానే మనం సంవర్గ విద్యను మనం తెలుసుకుంటాం. హ్మ్. దీంట్లో ఉన్న కథ ఏమిటి అంటే, జానశ్రుతి అని ఒక ఆయన ఇందులో ధనవంతుడు ఆయన. రాజు గూడా కావచ్చు అయితే. అయితే ఆయన ఎన్నో సత్రాలను నెలకొల్పి ఆహ్, తాను కీర్తిని పొందినాడు. హ్మ్. అయితే ఆయన ఒక సత్రంలోకెళ్ళి తన గురించి ఎవరేమనుకుంటున్నారో విందామని ఆయన సీక్రెట్‌గా. ప్రయత్నించాడు. హ్మ్. అప్పుడు ఇద్దరు పరమహంసలు, హ్మ్. సన్యాసులు వాళ్ళు. వాళ్ళు గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే హ్మ్. సన్యాసి కాకపోతే యోగి కాలేడు. యోగి కాకపోతే అతనికి మోక్షం ఆత్మ సాక్షాత్కారం కలగదు. హ్మ్. కాబట్టి అటువంటి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఏమని లోకంలో ఒకాయన అంటాడు, "జానశ్రుతి చాలా గొప్పవాడు. చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడని." చేస్తాడు. కానీ ఆయన పుణ్యకార్యక్రమాలు చేసినవాడు కాబట్టి మళ్ళీ జన్మెత్తుతాడని ఆయన అంటాడు. హ్మ్. ఇంకొక ఆయన ఏమంటాడంటే, కానీ జన్మ ఎత్తడానికి చేసే పుణ్య కార్యక్రమాలు గాదు. బ్రహ్మనిష్ఠుడై మళ్ళా జన్మ లేకుండా చేసుకునేవాడే చాలా గొప్పవాడు. అటువంటి వాడు హ్మ్. హ్మ్. రైక్కుడు అనేవాడు ఉన్నాడు అంటాడు. హ్మ్. అరే! నాకంటే గొప్పవాడు ఉన్నాడా? అని వెంటనే జానశ్రుతి తన సారథిని పిలిచి ఆ రైకుడు ఎక్కడున్నాడో తెలుసుకొని రమ్మంటాడు. రైట్. అతడు వెళతాడు. ఎక్కడికి తెలిస్తే అతనికెక్కడా కనిపించడు. తర్వాత చివరికి దొరుకుతాడు ఆ హ్మ్. సారథికి. హ్మ్. అతడు బండి కొట్టుకొని బ్రతికేవాడు. ఓహ్! చింపిరి గుడ్డలు ఉన్నటువంటి వాడు. గజ్జి హ్మ్. ఉన్నటువంటి వాడు. హ్మ్. అతన్ని చూస్తే చాలా వికారం పుడతది. హ్మ్. అటువంటి వ్యక్తి రైకుడని తెలుసుకున్నాడు. హ్మ్. అయితే అయితే అతడు చాలా దరిద్రుడు అని విషయం ఇతనికి బోధపడ్డది. తెలుస్తుంది. హ్మ్. పండితుడు, మంచి బ్రహ్మజ్ఞాని. కానీ అతడు దరిద్రుడని తెలుసుకొని ఇతడు ఏం చేశాడు? బంగారు రథంలో, బంగారు పళ్ళెంలో బంగారు నాణేలు పెట్టుకొని తన కూతురుతో హ్మ్. వచ్చాడు. హ్మ్. వచ్చిన తర్వాత నాకు బ్రహ్మోపదేశం చేయండని చెప్పినాడు. ఈ హ్మ్. ధనమంతా తీసుకొని బ్రహ్మోపదేశం చేయండి. హ్మ్. అంటే ఎక్కడైనా డబ్బులిచ్చి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారా లోకంలో? హ్మ్. నువ్వు మూర్ఖుడవయ్యా నువ్వు. హ్మ్. ఏమి నిజానికి నన్ను దరిద్రుడని అనుకుంటున్నావా నువ్వు? హ్మ్. ఏమి నాకివన్నీ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడతడు ప్రాధేయపడతాడు. హ్మ్. అప్పుడంటాడు నువ్వు నీ కూతుర్ని కూడా తీసుకొని వచ్చావు చిన్నదది. హ్మ్. కాబట్టి ఆ అమ్మాయి ముఖం చూసి నీకు బ్రహ్మోపదేశం చేస్తున్నానని అబ్బా! బ్రహ్మోపదేశం చేస్తాడు. హ్మ్. ఏం చెప్తాడంటే విషయం, నువ్వు అన్నసత్రాలను నెలకొలిపి హ్మ్. పుణ్యాన్ని సంపాదించి తద్వారా నువ్వు మోక్షాన్ని పొందాలని అనుకుంటున్నావు. హ్మ్. కానీ నాయనా అన్నం అందరిది అన్నది. హ్మ్. అన్నీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థం గాలిలో లీనమైపోతది. హ్మ్. గాలి లోగుంటదది. హ్మ్. హ్మ్. గాలి గ్రహిస్తది. హ్మ్. దాన్ని సంవర్గము అంటారు. హ్మ్. గాలి ఏ విధంగా అగ్నిని, నీటిని, భూమిని అన్నింటిని తనలో తనలో స్వాధీనం ఉంచుతుంది. చేసుకుంటుందో, రైట్. హ్మ్. అట్లాగే భగవంతుడు గూడా ఏం చేస్తాడు? ఈ ప్రళయం జేసి అన్నింటిని గూడా తనలోకి గ్రహిస్తాడు. ఓకే. అయితే నువ్వు అన్నం శాశ్వతం అనుకుంటున్నావు. అది కాదు అని రైక్కుడు ఒక కథ జెప్తాడు. ఏమిటంటే, ఒక ఇద్దరు మిత్రులు వాళ్ళ అన్నం వండుకొని తమ కోసమే హ్మ్. తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక అతిథి వస్తాడు. హ్మ్. వచ్చినప్పుడు ఆ అతిథి అడుగుతాడు, "నాకు గూడా అన్నం బెట్టండి" అని. "మా కోసం వండుకున్నాం గాబట్టి మేమే తింటాం. అయ్యో! నీకు లేదంటారు." హ్మ్. అప్పుడు అతడు చెప్తాడన్నమాట. చాలా గొప్ప మాట చెప్తాడు. హ్మ్. వచ్చిన అతిథి. హ్మ్. ఏమంటాడంటే, "నాయనా మన శరీరంలో ఆకలి కొనేది నువ్వు గాదు, నేను గాదు. మనకు ఆకలవుతుందని అనుకుంటున్నాం గానీ, ఆ! ఆకలయ్యేది ప్రాణానికే. ఆ! ఆ ప్రాణం అంటే గాలే, వాయువే. ఆ! అది బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాయువే శరీరంలో ప్రాణంగా పిలువబడుతుంది. ఓకే. కాబట్టి ఆ వాయువు వల్లనే పంటలు పండుతాయి. ధాన్యం వస్తది. అన్న హ్మ్. సమృద్ధి కలుగుతుంది. ఏ ఏ ప్రాణము బాహిరంగా ఏవండి
హ్మ్. ధాన్యోత్పత్తికి కారణభూతమవుతుందో, అదే ఆ! మన శరీరంలో ఆకలి కొని తింటుంది. అబ్బా! అంతే. నువ్వు గాదు, నేను గాదురా ఆ! బాబు అని ఆ! చెప్తుంది. హ్మ్. ప్రాణమే అంటే గాలే, ప్రాణమే అన్నింటినీ అన్నిటిని హరిస్తుంది. ఓకే. అన్నమును సృజించు ప్రాణము, హ్మ్. అన్నమును భుజించు ప్రాణము, హ్మ్. అన్నమును ధరించు ప్రాణము, అన్నమును హరించు ప్రాణము. అయ్యో! యెస్. ఆ! ఇదిరా బాబు అని చెప్తా. ఆ! ఆ! అక్కడికి వాళ్ళు ఇద్దరు గూడా హ్మ్. హ్మ్. మాది తప్పయింది క్షమించండి. హ్మ్. కాబట్టి అన్నం అందరిది ఒకరిది కాదు. అందరిది. అందరిది. హ్మ్. ఏమి? హ్మ్. ఎందుకంటే పరమ పురుషుని సృష్టిలో గల హ్మ్. అన్న భండారము గొప్పది. చిన్న నోటితో తిన్నదెంతయు నామమాత్రము కాక ఏమగు. రైట్. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క సృష్టిలో అన్నం అందరిది. హ్మ్. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటే అన్నం అందరిది అని. ఓకే. శివానందమూర్తి గారు ఆయన హ్మ్. ఆధ్యాత్మికవేత్త ఒక మాట చెప్పండి. అన్నాడు. చెప్పండి. ఇదివరకు చెప్పినాను నేను హ్మ్. దాని గురించి. అన్నాన్ని దొంగతనం చేస్తే దాంట్లో పాపం లేదన్నాడక్కడ. కాబట్టి పెట్టి తినాలన్నమాట. పెట్టి తినకపోతే హ్మ్. మృత్యువు. ఆ! పెట్టి తింటే మోక్షము అన్నారు. మోక్షము. కాబట్టి రైట్. వేదాలు హ్మ్. గాని, హ్మ్. ఉపనిషత్తులు గాని హ్మ్. పెట్టి తినమనంటుంది. హ్మ్. కొట్టి తినమనవు. కాబట్టి హ్మ్. భారతీయ సంస్కృతి పెట్టి తినడమే గాని, కొట్టి తినడం కాదు. కాబట్టి ఇక్కడ ఆ! ఈ విషయాలన్నీ గూడా మనకు ఈ కథ వల్ల తెలుస్తున్నాయి. తెలుసుకుంటూ. ఇదే అన్నమాట. హ్మ్. గాలి హ్మ్. అన్నింటినీ తనలో హ్మ్. లీనం జేసుకుంటుంది. ప్రళయకాలంలో ఈ ప్రపంచమంతా భగవంతుల్లో ఏమి ఉంటుంది. ఉండిపోతుంది. హ్మ్. భగవంతుల్లో హ్మ్. ఉండిపోతుంది. ఇదే సంవర్గ విద్య రైట్. అని జ్ఞానశ్రుతికి రైక్కుడు రైక్యుడు. చేసినటువంటి హ్మ్. ఉపదేశం అన్నమాట. ఓకే. సో, రైకుని కథ మనకి ఎంత గొప్ప సారాంశాన్ని తెలియజేసింది అంటే మామూలు విషయం కాదు. అసలు మనం మామూలుగా కూడా వాడుక భాషలో అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అంటాం. మామూలుగా. లేదా అన్నదాత సుఖీభవ అంటాం. కారణం ఏంటి? ఎందుకంటాం అలాంటి పదాలు అంటే దానికి ఆన్సరే ఈ వీడియో. మరందరికీ చూపించండి ఇలాంటి వీడియోస్‌ని. షేర్ చేసి లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.